ఇప్పటివరకు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నాయకులపై దాడులు చేస్తూ ఇష్టానుసారం చెలరేగిపోయిన కూటమి పార్టీ నాయకులు ఇప్పుడు ఏకంగా జర్నలిస్టులను కూడా వదలడం లేదు. ఎవరైతే తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా లేదా మా కుటుంబం గురించి మాట్లాడినా రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యే గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గత కొన్ని రోజులుగా గుంతకల్లులో జరుగుతున్న పరిణామాలపై కొన్ని టీవీలు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో అసహనం రెచ్చిపోయిన గుమ్మనూరు జయరాం తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఏదైనా తప్పు చేసి ఉంటే సరే కానీ అలా లేకుండా వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానంటూ వార్నింగ్ ఇస్తున్నారు. పైగా తన కుటుంబ జోక్యం ఎక్కడా లేదని, తన కుమారుడు సోదరులు గుంతకల్లులో ఏమీ చేయడం లేదని, అంతా నా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఆయన క్లారిటీ ఇస్తున్నారు. ఓపెన్ గా మీడియా ప్రతినిధులు, పత్రికా విలేకరులపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గుమ్మనూరు జయరాంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మీడియా పత్రికా ప్రతినిధులు జోలికి వెళితే ఉపేక్షించేది లేదని ఇప్పటికే చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చిన గుమ్మనూరు జయరాం మాత్రం అవి లెక్క చేయకుండా బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మీడియా సోదరులు కూడా, నేను రాజకీయం వచ్చిన తర్వాత మీరు రాలే, మీడియా సోదరులు ఎవరైనా కానీ ఏ మీడియా అయినా కూడా ఒకసారి మీరు ఛాలెంజ్ అనుకోవచ్చు, లేదంటే ఇంకో రకంగా అనుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మీరు క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొన్ననే టీవీ9 చూశాను. మా అన్నదమ్ములు రాజకీయం చేస్తాము, మరి నా రాజకీయం అంతా పట్టాలు పెట్టి పండబెట్టి చంపేస్తామనే రాజకీయం ఉందని టీవీ9 చెప్పడం కూడా నాకు చాలా బాధగా ఉంది. అలాంటిది నేను వచ్చిన తర్వాత ఎంతమంది పట్టాల్లో చనిపోయినారు. మరి మా తమ్మునోళ్ళు వచ్చి ఏ డోన్బుక్కల ఏరియాలో సైట్లు కబ్జా చేసినారని మీరు అడిగినా, లేదంటే పాముడి ఏరియాలో ఏమైనా జరిగిందా, గుత్తిలో జరిగిందా, గుంతకల్లో జరిగిందా, మీరు అడిగేదానికి నేను స్పష్టంగా సమాధానం చెప్పేదానికి కూడా నేను వచ్చాను. మీరు అడిగేదానికి ఏమైనా క్వశ్చన్ వేస్తే ఖచ్చితంగా సమాధానం ఇచ్చి తర్వాత ఈ డోన్ముక్కల ఏరియాలో ఉన్న కబ్జాదారులకు గురైన వాళ్ళందరికీ కూడా న్యాయం అయ్యే వాళ్ళకి ఈ పట్టాలు పంపిణీ చేసేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మనసు ఏమన్నా అనుకోవచ్చు. ప్రతి మీడియాకి, ఏ ఛానల్కైనా అడగండి, ఉందా క్వశ్చన్ ఉందా? నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండబెడతారా. మరి అది లేకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పండబెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకేం లెక్కలే, అన్ని విధాలుగా చేసి వచ్చినోడిని. రాసుకోండి, నేను తప్పు చేయను. తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు. కానీ నేను తప్పు చేయకోకుండా దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు, ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి. ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి. ఆ తప్పు ఏమన్నా చేసింటే నేను సరిదిద్దుకుంటా. తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా. ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా. నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి. నేను కబ్జా చేస్తే మాత్రం తల వంచుతా, కబ్జా చేయకపోతే తల ఎత్తుకొని నడుస్తా. మీరు ఎవరైనా అడిగేదంటూ ఉంటే అడగండి. ఏమిది ధైర్యంగా చెప్తున్నాడు, కబ్జా చేసినాడా చేయలేదా, మరి ఎంతమందిని పట్టాల మీద పండబెట్టినారనేది న్యూస్ లో వస్తుండదు.